శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కైవల్యపదమ్ము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూతనానా కంజాత భవాండ కుంభకు మకానందాంగనాడింభకున్. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమపుణ్యమై శక్తివంతమై మహోన్నతమైనటువంటిది భాగవతం. సమస్త పాపములన్నిటినీ తొలగించగలిగినటువంటిది భాగవతం. మోక్షమును కలిగించేటువంటిది భాగవతం. ద్వారకానగరికి శ్రీకృష్ణ భగవానుడు విచ్చేసినప్పుడు బలరామకృష్ణులు ఆనందంగా ఉండగా దేవకీదేవి బలరామకృష్ణుని దగ్గరకు వచ్చింది. అప్పటికే శ్రీకృష్ణుని యొక్క బలరామకృష్ణుల యొక్క దివ్య శక్తి లోకమంతా చెప్పుకుంటూ ఉన్నది. తన గురువైనటువంటి సాందీపుడు అని పేరు కలిగినటువంటి మహర్షికి గురుదక్షిణగా సముద్రంలో పడిపోయి యమలోకంలో ఉన్నటువంటి గురుపుత్రుని తీసుకొని వచ్చి ఒప్పగించాడు అని తెలుసుకున్నటువంటి దేవకీదేవి, కృష్ణ చెరసాలలో నేనున్నప్పుడు కంసుడు 6 బిడ్డలని నరికివేశాడు. కాబట్టి ఆ బిడ్డల్ని చూడాలి అని కోరిక ఉన్నది, నాకు ఆ సహాయం చేసి పెట్టు అనగానే శ్రీకృష్ణ భగవానుడు తల్లి యొక్క మాట విని బలరామకృష్ణులిద్దరూ కూడా సుతలలోకానికి వెళ్ళి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళారు. బలిచక్రవర్తి వీళ్ళిద్దరిని చూచి సాదరంగా పిలిచి ఆహ్వానించి నూతనమైనటువంటి వస్త్రములు ఇచ్చి ఉచితమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టి పరమాత్మ, ముకుంద, భక్తవరద, పురుషోత్తమ, మునీంద్ర వంద్య చరణ, రాక్షస ప్రాణహరణ, చక్రధర నమస్కరించాడు. నిన్న చెప్పుకున్నాం, మళ్ళీ చెబుతాను వినండి. అద్భుతమైనటువంటి కృష్ణ, రాజస తామస గుణములు కలిగినటువంటి వారు నిన్ను సందర్శించలేరు. నీ పాదపద్మములను భక్తితో పూజించుతున్నాము. భవబంధములను త్రించు స్వామి. తామస రాజస తామసాత్ములకు రాదు కదా నిన్నుగాన. నవ్య పంకేజదళాయతాక్ష మునిగేయ పవిత్ర చరిత్ర విస్ఫురద్రాజ కళాధరాజ సురరాజ ముఖామర మౌళిరత్న విభ్రాజిత పాదపీఠ భవబంధ విమోచన పద్మలోచన. కృష్ణ, మహాయోగీశ్వరులు కూడా నీ మాయను గ్రహింపలేరు. నీ రూపము ఇది అని ఎవరూ నిర్ణయించలేరు. నీ పాదపద్మములను చేరుకునేటువంటి మార్గాన్ని చూపి సంసార కూపము నుండి మమ్మల్ని ఉద్ధరించు అన్నాడు బలిచక్రవర్తి. మదినోహింపగ శోగవర్యులు భవన్మాయాలతాబద్ధులై ఇది మిద్ధం మనలేరు. తామసులమై పారు మా బోటి దుర్మదులే రీతి నిరుంగజాలుదురు. సమ్యజ్ఞానధీయుక్తి నీ పదముల్ సేరెడి త్రోవ చూపి భవకూపంబున్ తరింపింపవే. మరల నమస్కరించంటున్నాడు. ఇంకొక మాట, అద్భుతమైనటువంటి భక్తి. నిన్ను చేరుకోవాలి, నిన్ను సేవించాలి అనేటువంటి భావాలు ఉంటాయి. వైరమున చేత చేది వర్గంబు వైరము చేత చేది నృపవర్గము కామము చేత గోపికల్
వైరము చేత చేది నృపవర్గము కామము చేత గోపికల్ మీరిన భక్తినాశ్రితులు మిమ్ము అహర్నిశమున్ మనంబులన్ తారకనీక రూపగుణ తత్పరులై మిమ్ము పొందు కైవడిన్ భూరి వివేక సత్వగుణముల్ గల దేవతలందనేర్తురే. వైరము చేత శిశుపాలాదులు మోక్షమును పొందారు, కామము చేత గోపికలు మోక్షాన్ని పొందారు, భక్తితో ఆశ్రయించి నిన్ను చింతిస్తుంటుంటారు. అంటే దీని అర్థం వైరము చేత గాని మరే కారణం చేత గాని కృష్ణ 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 పదే పదే నీ నామమును పలికి నీ రూపమును మనస్సులో ధ్యానించేటువంటి వారికి మాత్రమే మోక్షం. అంతేకాని మహాజ్ఞానులై శాస్త్ర చర్చలతో తడిబిడబయ్యేటువంటి వ్యక్తులకు, అదే వాదోపవాదాలు చేసేటువంటి వారికి, నీ దివ్యమైనటువంటి చరణార విందములకు దూరమైనటువంటి వారికి మోక్షము లేదు, నిన్ను అందుకోలేరు. కాబట్టి వేదవేద్యుడైనటువంటి నిన్ను చేరుకోవాలి అంటే ఏం చెయ్యాలి? భవత్పద పద్మధ్యానమున్నగాని శాస్త్రతత్వంబులచే కానరు. భవత్పద పద్మధ్యానంబునంగాని నీ పాదపద్మములను కృష్ణ 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 అంటూ సేవించాలి. అలా సేవించేటువంటి వారు మాత్రమే మనమందరం పుణ్యాత్మలం. భాగవతం వింటున్న మనమందరం తేలికని పరమాత్మని యొక్క దివ్యనామాన్ని పాదపద్మములను సేవిస్తూ ఉన్నాం. కాబట్టి శృతి సంవేద్యం పైన భవత్పదం మునన్ చిన్మయాకార శ్రీహరియే. చిన్మయాకారుడైనటువంటి శ్రీహరి వేదవేద్యుడైనటువంటి నిన్ను చేరుకోవడానికి నీ స్మరణ తప్ప మరొక మార్గమే లేదు స్వామి ప్రార్థించారు. దేవా, ఎవ్వడైనా సరే శ్రద్ధాతిశయము చేతనే నిన్ను సేవిస్తే చాలు. శ్రద్ధ కలిగి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, వాడు సంసార బంధము నుండి విముక్తి చెందుతాడు. కనుక యోగీశ్వరులకు ఈశ్వరుడైనటువంటి నీవు పాలింపదగినటువంటి వారమైనటువంటి మమ్ము పాపరహితులను కావించు స్వామి. నిన్ను నుతిస్తున్నాను. కంటి కంటి భవాబ్దితాట గగంటి ముక్తి విధానమున్. సంసార సాగరాన్ని దాటగలిగాను, ముక్తి సౌధాన్ని చూడగలిగాను, నీ కరుణా దృష్టిని పాత్రుడనైనాను, నా పాపము అంతరించింది. శివబ్రహ్మలకైనా సరే సైతము కానరానటువంటి ఓ మహాత్మా, నీవు నా మందిరానికి విచ్చేశావు, నేను ధన్యుడనైనాను. ఆహాహా, ఏ కృతార్థత నొందితిన్. దీనికని కంటి కంటి భవాబ్ధి దాట గగంటి ముక్తి విధానమున్. కంటి నీ కరుణావలోకము కంటి పాపము వీడ. ముక్కంటి తామర చూలికిన్ బొడగాన నట్టి మహాత్మా. నా ఇంటికి చన్నుదించితీశ్వర ఏ కృతార్థత నొందితిన్. కంటి కంటి భవాబ్ధి దాట గగంటి ముక్తి విధానమున్. కంటి నీ కృప కరుణావలోకము కంటి పాపము వీడ. ముక్కంటి తామర చూలియున్ బొడగాన నట్టి మహాత్మా. నా ఇంటికిన్ చన్నుదెంచితీశ్వర ఏ కృతార్థత నొందితిన్. సంసార సాగరమును దాటగలిగాను, ముక్తి సౌధాన్ని చూడగలిగాను, నీ కృపాదృష్టినికి పాత్రుడనైనాను, నా పాపము అంతరించింది. శివబ్రహ్మలకు సైతము కానరానటువంటి ఓ మహాత్మా. ముక్కంటి తామర చూలియున్ పొడగాన నట్టి మహాత్మా. ముక్కంటి అంటే శివుడు, తామర చూలి అంటే బ్రహ్మ. నేడు నా మందిరానికి విచ్చేశావు, నేను ధన్యుడనైనాను స్వామి. స్వామి, నేను నీ దాసుడను, నీ ఆజ్ఞకు బద్ధుణ్ణి. మీరిక్కడికి వచ్చినటువంటి పని ఏమిటో తెలియచేయండి. బలిచక్రవర్తి చేతులు ముకుళించి
భక్తితో ముకుందుణ్ణి ప్రార్థించాడు. కృష్ణుడు సంతోషించి దానవేంద్రుడితో పలుకుతున్నాడు బలిచక్రవర్తితో. బలిచక్రవర్తి పూర్వంలో ఆదియుగంలో మరీచి భార్య అయినటువంటి వర్ష అనేటువంటి స్త్రీకి 6 తనయులు పుట్టారు. మరీచి భార్య అయినటువంటి వర్షకు 6 పిల్లలు పుట్టారు. శాప ఫలితంగా వాళ్ళు హిరణ్యకశ్యపునికి కొడుకులై పుట్టారు. తరువాత దేవతల హితం కోరి యోగమాయ వారిని దేవకీ గర్భంలోకి ప్రవేశపెట్టింది. ఆ 6 మగవాళ్ళై దేవకీదేవికి పుట్టారు 6 పిల్లలు. దేవకీదేవి ఎప్పుడైతే ప్రసవించేదో ఒక్కొక్క బిడ్డని కంసుడు ఆ శిశువులను పుట్టగానే చంపివేశాడు. ఇప్పుడు మా అమ్మ అయినటువంటి దేవకీదేవి నాకు ముందు పుట్టినటువంటి 6 పిల్లలని చూడాలి అని కోరిక కలిగింది. ఆనాడు పుత్రశోకంతో విలవిలలాడింది. ఇవ్వేళ చూడాలి అనేటువంటి కోరిక కలిగింది ఆమెకు. ఆమె పంపగా మేమిక్కడికి వచ్చాం. ఓ పుణ్యాత్మ, వచ్చితిమి వారి గ్రమ్మర వచ్చితిమి వారిన్ క్రమ్మర తెచ్చదమని తల్లి కోర్కె దీర్పగా, తల్లి యొక్క కోరిక తీర్చగా వచ్చితిమి. ఆమె కోరిక తీర్చడానికి మాట ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ మీ దగ్గర సుఖంగా ఉన్నారు ఆ పుత్రులు. ఆ మరణించి కంసుని చేత సంహరింపబడినటువంటి పుత్రులు నీ దగ్గర ఉన్నారు గనక మా తల్లికి ఇచ్చినటువంటి మాటను అనుసరించి ఆ పుత్రుల కోసం వచ్చాం. వీరలతో కొన్ని ఇప్పుడే దారునికి నేగి జనని తాపము వాపన్, వీరలనంతట శాపము దీరి మదీయ ప్రసాద ధీధితులగుచున్. ఈ శాపం వల్ల వీళ్ళు అలా పుట్టారు. వీళ్ళ శాపం కూడా పోవాలి. ఇంకా వీళ్ళు ఇక్కడే ఉన్నారు. వీరిని తోడుకొని భూలోకానికి వెళ్ళి మా తల్లికి చూపించి మా తల్లి యొక్క శోకాన్ని పోగొడతాము, వీరి యొక్క శాపాన్ని పోగొడతాం. కాబట్టి ఆ 6 పిల్లల్ని నీ దగ్గర ఉన్నారు గనక ఇవ్వు. తరువాత నా అనుగ్రహం వల్ల వీళ్ళకి సుగతి ప్రాప్తిస్తుంది. ఈ విధంగా పలికి కరుణామయుడైనటువంటి కృష్ణుడు బలిచక్రవర్తి అనుమతితో దేవకీ తనయులను తోడ్కొని భూలోకానికి వచ్చాడు. ఆ శిశువులను తీసుకొని వచ్చి, అమ్మా ఇదిగో వీరే నీ 6 బిడ్డలు. కంసుడు చంపాడే వాళ్లే వీళ్ళు, చూడమని బలరామకృష్ణుడు దేవకీదేవితో పలికారు. ఆమె ఆ 6 చూచింది. పుత్రవాత్సల్యం పొంగి కన్నులలో ఆనంద బాష్పములలా తొణికిసలాడుతుండగా తల్లి ఆనందంతో ఆ పిల్లల్ని కౌగిలించుకున్నది. చిన్నారి తనలను ఆలింగనం చేసుకున్నది దేవకీదేవి తన పిల్లలని. ఆనాడు మరణించారు. ఈనాడు కళ్ళెదుట ప్రత్యక్షమవ్వగానే ఆనందం కలిగింది. ఒడిలో కూర్చుండబెట్టుకున్నది. శిరమును మూర్కున్నది. శిరమును ఆఘ్రానించింది. ప్రేమతో వారికి చన్నిచ్చింది. వారు వైష్ణవ ప్రభావం చేత మాయావశులై చిన్న పిల్లవాళ్ళలాగా తల్లి యొక్క పాలు త్రాగారు. శ్రీకృష్ణుని యొక్క స్పర్శతో బ్రహ్మ శాపం, వారికి శాపం అనుకున్నాంగా, సాగరాన్ని, శాపమనేటువంటి సాగరాన్ని దాటారు. ఏ పడవతో? భగవంతుని దయ అనేటువంటి పడవతో శాపం అనేటువంటి సముద్రాన్ని భగవంతుని దయ అనేటువంటి పడవతో దాటి స్వస్వరూపాలు ధరించి వారి స్థానాలకు వెళ్ళిపోయినారు వాళ్ళు. ఓ రాజా, పరీక్షిన్ మహారాజా, శ్రీకృష్ణుని లీలలు విను. మరణించినటువంటి పుత్రులను మళ్ళీ తేవటం చిత్రమని దేవకీదేవి ఆశ్చర్యపడి, ఇదంతా శ్రీకృష్ణుని యొక్క మాయా మాహాత్మ్యమే అనుకున్నది. ఇది ఎంతయు అత్సపు హరి మాయగాక, ఇది ఎంతయు అత్సపు హరి మాయగాక అని తలచె నృపా.
అండి మరణించిన వాళ్ళని తేగలవా? తెచ్చారు. సాందీపుని కొడుకుని తెచ్చారు. తన అన్నలుడు, శ్రీకృష్ణుని యొక్క అన్నలే వీళ్ళందరూ. కంసుడు చంపేశాడు. కాబట్టి సమస్త లోకాధీశుడు పరమాత్ముడు అయినటువంటి శ్రీకృష్ణుని సత్కార్యములు ఇంకా ఎన్నో ఉన్నాయి. అద్భుతమైనటువంటి మంచి పనులు, సత్కార్యములు, సత్కృత్యంబుల్ పరికింపనెన్నన్ పెక్కులు. ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని చెబుతాను విను. పరీక్షిన్ మహారాజు అంటున్నాడు, మునీంద్ర, అర్జునుడు ఉన్నాడు కదా, ఆ అర్జునుడు శ్రీకృష్ణుని యొక్క చెల్లెలు సుభద్రను పరిణయమాడాడు అని కూడా విన్నాను. అవి సవిస్తరంగా చెప్పు, ఆ కథ చెప్పు అన్నాడు. సుభద్రా కళ్యాణం, సుభద్రా పరిణయం చెబుతున్నారు. పరీక్షిత్తుకు సుఖయోగీంద్రుడు చెబుతున్నాడు సుభద్రా పరిణయ వృత్తాంతాన్ని, పవిత్రమైనటువంటి కథ. ఇదొక కథ. ఓ మహారాజా, పూర్వం అర్జునుడు తీర్థయాత్రకై బయలుదేరి ప్రభాస తీర్థం చేరుకున్నాడు. సుభద్ర మీద తనకున్నటువంటి ప్రేమాతిశయం వల్ల ఆమెను చూడాలి అని మనస్సు తహతహలాడింది. తీర్థయాత్ర నుంచి బయలుదేరి బలరాముడు సుభద్రను దుర్యోధనుడికిచ్చి వివాహం చేయాలనుకున్నాడు. ఇక్కడ తన చెల్లెలైనటువంటి సుభద్రని బలరాముడు దుర్యోధనుడికిచ్చి పెళ్లి చెయ్యాలి అని తన శిష్యుడు, దుర్యోధనుడు కదా. అయితే అర్జునుడు సుభద్రను ప్రేమించాడు, సుభద్ర అర్జునుడిని ప్రేమించింది. ఇప్పుడు ఈ సుభద్ర దుర్యోధనుడికి ఇచ్చేస్తారా, అర్జునుడికి ఇచ్చి చేస్తారా? సుభద్రను చూడాలనేటువంటి కుతూహలం తీర్థయాత్రలో ఉన్నటువంటి అర్జునుడికి మిక్కుటంగా ఉన్నది. ఇలా వస్తే బలరాముడు ఊరుకోడు. మాట్లాడాలి అంటే, సుభద్రను పలకరించాలి అంటే, బలరాముడికి యతీశ్వరులంటే మహా ఇష్టం గనక అర్జునుడు సన్యాసి వేషం వేసుకొని ద్వారకలో ప్రవేశించాడు. ఆ పౌరులు తన్ను సేవిస్తూ ఉంటే లోకంలో సర్వసంగ పరిత్యాగిని గౌరవిస్తారు. సంకల్పం నెరవేర్చుకోవడం, వర్షాకాలం పోయేటంత వరకు కూడా పట్టణంలోనే కనిపెట్టుకునే ఉండవచ్చు. చాతుర్మాస్య దీక్ష చేస్తున్నాం మేము, ఆహాహాహా, ఒక యోగీశ్వరుడం అంటూ వచ్చాడు అర్జునుడు. అర్జునుడు ద్వారకలోనే ఉన్నాడు. బలరాముడికి ఈ విషయం తెలియదు. అర్జునుడి కపట వేషం, ఆ వచ్చినటువంటి యతీశ్వరుడు కపటముని అని తెలియదు. అర్జునుడే మునీశ్వరుడిలాగా వచ్చాడు అన్న సంగతి బలరాముడికి తెలియదు. అతడు అర్జునుణ్ణి చూసి సత్యమైనటువంటి సన్యాసిగా భావించి ఆత్మమందిరమునకు తెచ్చన్. ఆత్మమందిరం, తన యొక్క మందిరానికి తీసుకొని వచ్చాడు. స్వామి, నా మందిరమును పావనము చెయ్యండి. ఇంత చిన్న వయస్సులో, చూడడానికి చాలా చిన్న వయస్సులో ఉన్నాడు. ఈ చిన్న వయస్సులో ఎన్ని క్షేత్రములు తిరిగారు, ఎంత తపోమహిమ కలిగిన వారు. ఇలాంటి వారిని గౌరవించాలి అని భావించి బలరాముడు తన మందిరమునకు తీసుకొని వచ్చాడు అర్జునుడిని. అర్జునుడు సన్యాసి వేషంలో ఉన్నాడని బలరాముడికి తెలియదు. బలరాముడు భక్తితో కపట సన్యాసి అయిన అర్జునుడు, బలరాముడు భక్తితో కపట సన్యాసి అయినటువంటి అర్జునునికి భిక్ష సమర్పించడం కోసం ఆహ్వానించాడు. మా ఇంట్లో భిక్ష చేయండి, మా ఇంట్లోనే ఉండండి అని పిలిచాడు. అక్కడే ఉండి చక్కగా భిక్ష ఆరగిస్తూ కమ్మగా తింటూ ఏదో పూజల్లాగా నటిస్తూ బలరాముడి ఇంట్లోనే ఉన్నాడు. అర్జునుడి సమక్షంలో మన్మథుని సమ్మోహనాస్త్రంలాగా సుభద్ర వచ్చింది. సుభద్రను వినియోగించారు. సుభద్ర సన్యాసి దగ్గరకు వచ్చి సేవలు చేస్తోంది. ఈ సన్యాసి సుభద్రను చూచాడు. సుభద్ర మీద మనసున్నది కదా అర్జునుడికి, అందులో ఆమె ఇంకా మన్మధురాల్లా కనిపించింది. సమ్మోహనం, ఆమెను చూడగానే అర్జునుడికి ఒళ్ళు తెలియలేదు. జలరుఖపత్ర నేత్రు అనుసంభవ చారువతూలలామ సల్లలిత విహార
విభ్రమ విలాసము ఆత్మకు విందుసేయ. సమీపంగా వస్తున్నటువంటి సుభద్ర శ్రీకృష్ణుని యొక్క చెల్లెలు సుందర సుకుమార వయో లావణ్య విలాసములు చూచాడు. ఎవరు? కపట సన్యాసి రూపంలో ఉన్న అర్జునుడు. జలరుహపత్ర నేత్రు నన్ను సంభవ, శ్రీకృష్ణుని యొక్క చెల్లెలు. చారువతూలలామా సల్లలిత విహార విభ్రమ విలాసము సుందర సుకుమార వయోలావణ్య, మంచి కళకళలాడుతూ. ఒక్కసారి ఆమెను చూడగానే ఆత్మకు విందుసేయ, అతనికి ఆనందం కలిగింది. అబ్బలరిపునందనుగని భావజ సాయక బాధ్యమాన, భావజ మన్మధుని బాణాలు అర్జునుడికి గుచ్చుకుంటూ ఉంటే విహ్వల హృదయాబ్జుడై నిలిపే అత్తరుణీ మణియందు చిత్తమున్, ఆ తలోదరి మీద తన హృదయాన్ని లగ్నం చేశాడు. మన్మధుని యొక్క బాణములకు లోనవుతూ ఉంటే సుభద్రను చూచి తాను ఆనంద పారవశ్యించింది. ఆమె ఎందే మనస్సును లగ్నం చేశాడు కపట సన్యాసి రూపంలో ఉన్నటువంటి అర్జునుడు. విశాల యశో విరాజితుడు, విమల హృదయుడు, మానిని మనోహరుడు అయినటువంటి అర్జునుడిని చూచింది సుభద్ర. ఇతన్ని చూచి ప్రణయభార పరతంత్ర అయింది. తనలో సిగ్గు, మురిపెము, మోహము ఎక్కువ అవుతూ ఉంటే తరుణీమణి ఈమె కూడా మన్మధుని బాణములకు గురైంది ఆ అర్జునుని యొక్క రూపాన్ని చూసి. సుభద్రకి అర్జునుడి మీద మోహం, అర్జునుడికి సుభద్ర మీద. సుభద్ర అర్జునుడు ఇద్దరు కూడా పరస్పరంగా గాఢంగా ప్రేమించుకున్నారు. అంతకంతకు వారిలో అభిలాషలు ఎక్కువైనాయి, అనురాగములు అతిశయించినాయి. ఆపుకోలేనటువంటి హృదయాలతో క్రిందు మీదవుతున్నారు వాళ్ళిద్దరు. ఇలా ఉండగా దేవతా మహోత్సవానికి సుభద్ర నగరం వెలుపలికి వచ్చింది. అర్జునుడు కృష్ణుని అంగీకారంతో దేవకీ వసుదేవుల అనుమతితో సుభద్రను అనుసరించాడు. శ్రీకృష్ణుడికి తన చెల్లైనటువంటి సుభద్రను అర్జునుడికిచ్చి పెళ్లి చేయడం మహా ఇష్టం. శరత్కాలంలో పండు వెండెళ్లతో నిండినటువంటి పున్నమి రాత్రిలాగా, శరత్కాలంలో గగన మార్గంలో వెలుగొందుతున్నటువంటి నిండైనటువంటి చందమామ కాంతిలాగా, నిండు చంద్రమండలమును నుంచి నిండు చంద్రమండలంలో నుంచి నేలకు దిగినటువంటి లేడి పిల్ల చందాన మేఘమండలాన్ని వదిలి మేదిని మీదకు మేఘమండలాన్ని వదిలి భూమి మీదకు వచ్చేటువంటి మెరుపు తీగల నవరత్న దీప్తులతో నూతన చైతన్యంతో సంతరించుకున్న బంగారపు బొమ్మలాగా హావభావ విలాసాలతో రూపుదాల్చినటువంటి శృంగార రసం మాదిరిగా విహరిస్తున్నటువంటి సుభద్రను అర్జునుడు ఒక్కసారి ఎలా చూచాడు. ఓ ఎలా ఉన్నది, ఎంత బాగున్నదో. దేవతా మహోత్సవానికి వచ్చింది. శరత్కాలపు వెన్నెల ఎలా ఉంటుంది, పున్నమి రాత్రిలా ఉన్నది. చంద్రుల్లో నుంచి దూకినటువంటి లేడి పిల్లలా ఉంది. మేఘములో నుంచి తలతలమని మెరిచేటువంటి ఒక మెరుపు తీగలా ఉన్నది. బంగారు బొమ్మలాగా ఉన్నది. హావభావ విలాసాలతో రూపుదాల్చినటువంటి శృంగార దేవత. ఓ ఆనందం కలిగి చూచిన వెంటనే అర్జునుడు సుభద్రను సమీపించాడు. ఆనాడు రుక్మిణీదేవిని ఏ విధంగా శ్రీకృష్ణుడు రథం మీద తీసుకున్నాడో అలాగే అర్జునుడు కూడా రథం మీద తీసుకోబోతున్నాడు. ఇది చూసినటువంటి యదువీరుడు అతన్ని అనుసరించాడు. అర్జునుడు తన గాంధీవంతో ఎక్కుపెట్టి నిశ్చితమైనటువంటి శరపరంపరతో వారిని నిగ్రహించి ఇంద్రప్రస్థానికి చేరుకున్నాడు. బలరాముడికి వార్త తెలిసింది. తన చెల్లెలని దుర్యోధనుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు కదా, అర్జునుడు వచ్చి రథం మీద తీసుకొని వెళ్ళడం ఏమిటి? ప్రళయకాల నీతి హోత్రిల ఆగ్రహోదగ్రుడైనటువంటి మండిపడ్డాడు. శ్రీకృష్ణుడు మొదలైనటువంటి ఆత్మబంధువులందరూ కూడా గబగబా వచ్చి
నాగలి పెట్టుకొని చీల్చేస్తానంటూ బయలుదేరుతున్నటువంటి బలరాముణ్ణి ఆపారు. అతని పాదాలు పట్టుకున్నారు, కోపాన్ని ఆపారు, నమస్కరించారు, మృదు మధురమైనటువంటి వచనాలతో అనునయించారు. సుభద్ర అర్జునులు ఒకరికొకరు ప్రేమించుకున్నారని, ఈడు జోడుతో ఆనందంగా ఉన్నారని బలరాముడికి ఎంతో చక్కగా వివరించారు. సుభద్ర అర్జునుల యొక్క పరిణయానికి అంగీకరించేలాగున చేశారు. బలరాముడు తన కోపాన్ని తగ్గించుకొని సుభద్ర అర్జునుల యొక్క కళ్యాణానికి అంగీకరించాడు. పవిత్రమైనటువంటి భాగవత కళ్యాణ విశేషములను చక్కగా మరల రేపు కూడా ఇదే సమయమునకు విందాం. స్వస్తి.